దారిని వేదిక మీదకి ఆహ్వానించబోతున్నాము. శివాజీ రాజా గారిని మీరు పిలవకండి, మేము తీసుకొస్తాను. నేను తీసుకొస్తాను. శివాజీ రాజా గారిని తొందరగా తీసుకొస్తాను. కాదు, నేనే నేను తీసుకొస్తాను. మీతో ఎప్పటి నుంచి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను సార్. మీరు ఎప్పుడైతే కళ్ళు సినిమా తీసారో మా కళ్ళు మీ మీదే ఉండిపోయారు సార్. అప్పటి ఖడ్గన్ సినిమాలో మీ యాక్టింగ్ మా గుండెల్లో గుచ్చుకుంది. మీ గుండెల్లో గుచ్చుకున్నది పక్కన పెట్టండి. ఆయనకి బొకే ఇవ్వడానికి బుజ్జి గారు రెడీగా ఉన్నారు. బుజ్జి గారు బొకే అందించండి. మా అసోసియేషన్ ప్రెసిడెంట్, ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో సినిమాల్లో ఎన్నో అద్భుతమైనటువంటి క్యారెక్టర్స్ చేసిన చక్కటి నటులు, మంచి మనిషి శివాజీ రాజా గారికి స్వాగతం. థ్యాంక్ యూ. నా 15 years బ్యాక్ 20 years బ్యాక్ అమృతం వచ్చేది నాది. యాస్టీస్గా మళ్ళీ దీంట్లో అలాంటి క్యారెక్టర్ నాది. ఈ మధ్యలో ఇన్ని సంవత్సరాల్లో మళ్ళీ ఇంత మంచి క్యారెక్టర్ కూడా నేను చేయలేదు. దీంట్లో మురారిలో నా క్యారెక్టర్ షేడ్ కూడా ఉంటుంది, కానీ ఇంత మంచి క్యారెక్టర్ తర్వాత కూడా ఇంత త్వరగా చేస్తానని అనుకుని. ఒక ఆర్టిస్ట్కి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఓన్లీ ఐరా క్రియేషన్స్ నాకు ఈ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. వాళ్ళకి నేను ఎప్పటికీ రుణపడిపోయింటా. నేను 450 సినిమాల్లో దిస్ ఇస్ ద బెస్ట్ క్యారెక్టర్. ఈ సినిమా నా కోసమే తీశారనిపించే అంత మంచి క్యారెక్టర్. థ్యాంక్ యూ ఐరా క్రియేషన్స్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్ యూ నాగశౌర్య. ఈ సినిమా గురించి నేను మా అజయ్ రోజుకు ఒకసారైనా ఫోన్ చేసుకుంటాం. ఎన్ని సినిమాల మీద కలిసి ఏ సినిమా గురించి పెద్ద మాట్లాడుకోం, సినిమా గురించి పెద్ద చాలా తక్కువ మాట్లాడుకుంటాం అజయ్ నేను. మిగతా విషయాలు ఎక్కువ. ఫోన్ చేశాడంటే ఈ సినిమా గురించి, ఐరా క్రియేషన్స్ గురించి, మా శ్రీనివాస్ చక్రవర్తి గురించి మాట్లాడుకుంటాం. సాంగ్స్ కూడా చెలో సాంగ్స్ని మించిపోయినాయి సాంగ్స్. ఇంకా పబ్లిసిటీ విషయంలో ఐరా క్రియేషన్స్ కొట్టేవాళ్ళు ఉండదు. ఎందుకంటే రిలీజ్కి 1 month నుంచి పండగే పబ్లిసిటీ, ఎక్కడ చూడడం కూడా ఇంతలాగా. ఈ సినిమా ఆడాలని టెక్నీషియన్స్కి, ఆర్టిస్టులు అందరూ మనస్ఫూర్తి కోరుకున్నారు. మంచి యూనిట్ ఐరా క్రియేషన్స్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎ లాట్. సోమా, నీ తెలుగు అద్భుతం అమ్మా. ఇంకో 100 ఏళ్ళైనా కూడా నిన్ను కొట్టేవాళ్ళు ఉండరు. ఇవాల్టి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రజానేకానికి యావత్తుకి స్వాగతం పలుకుతూ, అట్ నర్తనశాల అని పేరు వినగానే ఒక్కసారిగా ఎస్వి రంగారావు గారు, సావిత్రి గారు, అన్న ఎన్టీఆర్ గారు గుర్తుకు వచ్చుచున్నారే. ఈ పేరు పెట్టుటకు గల కారణము ఏమి? అలనాటి నర్తనశాలలో బృహన్నల వలె ఇందులో టీజర్లో మనకి కనిపించినటువంటి నాగశౌర్య పాత్ర ఎలా? ఇలా నాకు రకరకాలైనటువంటి సందేహాలు నన్ను తొలుచుచున్నవి. వీటన్నిటినీ నివృత్తి చేసుకోవాలి అంటే ఈ రోజు వచ్చినటువంటి సాంకేతిక నిపుణుల్ని లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.